ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గోదావరి పొడవు 1465 కిలోమీటర్లు, కృష్ణానది పొడవు 1400 కిలోమీటర్లు. చరిత్రలో కనీవిని ఎరుగని స్థాయిలో కృష్ణానదికి వరదలు వచ్చినా విజయవాడకు ఏ మాత్రం ముప్పు వాటిలో లేదురా. కానీ బుడమేరు అనే చిన్న నది వల్ల విజయవాడ మొత్తం అతలాకుతలం అయిపోయిందిరా. అసలు ఏంటిరా ప్రాబ్లం? ఈ వరదలను ముందుగానే ఎలా నియంత్రించాలరా? అరే గుండు, ప్రకృతి విపత్తులు ప్రధానంగా రెండు రకాలరా. ఒకటి అకస్మాత్తుగా సంభవించేవి, ఇవి భూకంపాలు, సునామీలు, అలాగే కొండ చర్యలు విరిగిపడడం ఈ కోవకు చెందుతాయి. మరి రెండో రకం ఏంట్రా క్రాకో? నువ్వు టోపీ పెట్టుకుని చంద్రమండలాన్ని కవర్ చేయడంలో ఉన్న శ్రద్ధ నేను చెప్పేది వినడంలో లేదురా. ఇందాకే చెప్పాను, చిలక చెప్పినట్టు ప్రకృతి విపత్తులు రెండు రకాలు అని. నన్ను చెప్పనీరా, మధ్యలో ఎందుకు వేలెట్టి మోసం చూసుకుంటావు, గెలుక్కుంటావు. రెండో రకం విపత్తులు ముందుగానే మనకు సిగ్నల్స్ ఇచ్చి మన మీద విరుచుకుపడతాయిరా. తుఫానులు, వరదలు, కరువు కాటకాలు ఈ కోవకు చెందుతాయి. రీసెంట్ గా విజయవాడను గజగజలాడించిన వరదలు ఈ రకానికి చెందినవేరా. ఆకస్మికంగా సంభవించే విపత్తులను మనం ఏమీ చేయలేం, కానీ రెండో రకం విపత్తులను ముందుగానే మనం పసిగట్టి ప్రాణ ధన నష్టం జరగకుండా నివారణ చర్యలు చేపట్టవచ్చురా. ఒరే క్రాకో, నాకు డౌట్. అసలు నది అంటే ఏంటి, ఏరు అంటే ఏంటి, వాగు, వంక, డొంక అంటుంటారు కదా, అసలు ఏంట్రా ఈ కథ? అరే గుండు, ఇప్పుడు గుండు నిండా బొచ్చుందనుకో ఫుల్ గుండు అంటారు. అదే సగం బొచ్చుందనుకో హాఫ్ గుండు అంటారు. అదే వరదలకు వరినాట్లన్నీ కొట్టుకుపోయినట్టు అక్కడక్కడ ఈకలు ఉన్నాయనుకో దానికి ఒక పేరు ఉంటుందిరా. ప్రతిదానికి ఒక లెక్క ఉంటుందిరా. లెక్కలకి బొక్కలు కూడా ఉంటాయి. వరదలు రాకుండా ఏం చెయ్యాలి, వాగు, వంక, డొంక అంటే ఏంటి అని అడిగితే బొచ్చు ఊడకుండా ఏం చెయ్యాలి అని బొక్కల కబుర్లు చెప్తావేట్రా బద్మాష్కే. నువ్వు ఆగరా గుంసిను. ఒరే క్రాకో, వరదలు రాకుండా ఏం చర్యలు తీసుకోవాలి అని మాకు డౌట్ వచ్చి అడిగితే నువ్వేంట్రా బొచ్చు, బొబ్బరగడ్డి, గాడిద గుడ్డు, గంగర పీస్ అంటావు. నేను అదే చెప్తున్నాను రా, వినండిరా నేను చెప్పేది. ఏ నీటి ప్రవాహం అయినా రెండు గట్ల మధ్య ప్రవహించింది అనుకో దాన్ని నది, ఏరు, వాగు, వంక, డొంక, గడ్డ అంటారా. అరే అలా అయితే బుడమేరుని. నువ్వు ఆగరా, అలా అయితే బుడమేరుని నది అనొచ్చనే కదా నీ డౌట్? అవునరా క్రాకో, నాది కూడా సేమ్ డౌట్. బుడమేరుని నది అనొచ్చు కదా, దాంట్లో తప్పేముంది అలా అంటే? దేని ప్రత్యేకత దానిదేరా. అవునరా, నీ పేరేట్రా గుండు? నా పేరు గుండుసీన్ రా. టోపీ పెట్టుకుని ఉన్నావు, నీ పేరేంట్రా? నా పేరు తెలియపోవడం ఏంట్రా, నా పేరు తమ్ముడు సీన్ రా. నా పేరు క్రాక్ సీను. చూసావా, మనుషులు ఒకటే అయినా గాని ఎవరి ప్రత్యేకతలు వారివే నాయన. బొచ్చు లేకపోవడం నీ ప్రత్యేకత, బొచ్చు లేకపోయినా టోపీతో కవర్ చేయడం నీ ప్రత్యేకత, నాది నా ప్రత్యేకత. ఇలా ఎవరి ప్రత్యేకతలు వారివే నాయన. అరే ఇప్పుడు గోదావరి పొడవు 1465 కిలోమీటర్లు, కృష్ణానది పొడవు 1400 కిలోమీటర్లు, విజయవాడని ముంచేసిన బుడమేరు పొడవు 100 కిలోమీటర్లు, అలాగే ఖమ్మం పట్టణాన్ని గజగజలాడించిన మున్నేరువాగు పొడవు 195 కిలోమీటర్లు. ఇలా అవి ప్రవహించే నిడివిని బట్టి వాటి వాటి ప్రత్యేకతలు, పిలుపులు ఉంటాయిరా. అర్థం చేసుకోండిరా. అరే క్రాకో, పెద్ద పెద్ద నదులకు వచ్చే వరదలను ముందుగానే అంచనా వేస్తున్నారు కదా, మరి అయితే చిన్న చిన్న వాగు, వంక, డొంకలకు వచ్చే వరదలను ముందుగానే అంచనా వేయడం లేదా? అందుకే బుడమేరు లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయా ఏంటి? అరే క్రాకో, అసలు వరద అంటే ఏంట్రా? మంచి ప్రశ్నరా. ఏ నీటి ప్రవాహం అయినా రెండు గట్ల మధ్య ప్రవహిస్తే దాన్ని నది, ఏరు, వాగు, వంక, గడ్డ అని చెప్పాను కదా ముందల. అదే నీటి ప్రవాహం ఆ గట్లను తెంచుకుని ప్రవహించింది అనుకో దాన్ని వరద అంటారా. అరే క్రాకో, అయితే ఈ వరదలను ఎలా అంచనా వేస్తారా? పెద్ద పెద్ద నదులు అంటే కృష్ణా, గోదావరి లాంటి నదులపై నిర్మించిన జలాశయాలలో కొంత నీటిని నిల్వ చేసి ఎక్కువగా వచ్చే నీటి ప్రవాహాన్ని ఒక లెక్క ప్రకారం క్రిందకి విడుదల చేస్తారా. అలాగే ఎంత నీటి ప్రవాహానికి ఎంత మేర ముంపునకు గురవుతుందో కూడా మ్యాపింగ్ చేస్తారా. ఈ విధంగా ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంతో పెద్ద పెద్ద నదులకు వచ్చే వరదలను ముందుగానే ఎదుర్కొనగలుగుతున్నాం. అది విషయం. ఒరే క్రాకో, అలా అయితే ఇలాంటి ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు బుడమేరు, మున్నేరు లాంటి చిన్న చిన్న వాటికి ఉండవా? ఓన్లీ పెద్ద వాటికేనా? అవునరా, చిన్న చిన్నవే కదా అని ఇలాంటి ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు లేకపోవడం వల్లే బుడమేరు, మున్నేరు లాంటి వాగు, వంక, డొంకలే పొంగి పొర్లి విలయాన్ని సృష్టిస్తున్నాయిరా. అది విషయం. ఒరే క్రాకో, మరి అయితే బుడమేరు, మున్నేరు లాంటి వాగు, వంకల వల్ల విజయవాడకు వచ్చిన వరద సమస్య మళ్ళీ పునరావృతం కాకూడదంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలరా ప్రభుత్వం? మంచి ప్రశ్న వేశావురా. ముందుగా తెలుగు రాష్ట్రాల్లోని వాగులు, వంకలు, డొంకలు ఏవైతే చిన్న చితగా ఉన్నాయో వాటన్నింటి సమాచారం సిద్ధం చేయాలరా. ఆ తరువాత
జలవనరుల శాఖ, భూగర్భ జల శాఖ, విపత్తుల నిర్వహణ, రెవెన్యూ తదితర శాఖల నుంచి పూర్తి సమాచారం సేకరించి సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లను వినియోగించి మొత్తం సమాచారం సిద్ధం చేయాలరా. నిజమే రకరాకు, ఇలా ఖచ్చితంగా చేయాలి. అప్పుడే మనం వరదలను నియంత్రించగలం. ఆగరా హౌలే ఇంకా అయిపోలేదురా. ఆ తర్వాత ఒక్కో నది, ఏరు, వాగు, వంక ఎక్కడెక్కడ పుట్టి ఏ మండలాల మీదుగా ఏ గ్రామాల మీదుగా ప్రవహించి ఎక్కడెక్కడ కలుస్తున్నాయి, అలాగే దాని పొడవు ఎంత, వెడల్పు ఎంత, పరివాహక ప్రాంతం ఎంత, దాంట్లో కలిసే ఏరులేంటి, వాగులేంటి, వంకలేంటి, ఇలా ప్రతి సమాచారాన్ని నమోదు చేయాలిరా. ఆ తర్వాత మ్యాప్లని సిద్ధం చేయాలి విడివిడిగా. ఒరే క్రాకో, ఇంత డెప్త్గా గవర్నమెంట్ ఆలోచిస్తుందంటావా? నాకైతే డౌటేరా. ఖచ్చితంగా ఆలోచించి నివారణ చర్యలు తీసుకోవాలరా బాబు. లేకపోతే ఇలాంటి చిన్న చిన్న నదులు, వాగులు, వంకలే పొంగి పొర్లి జనాల మీదకి విరుచుకుపడితే ఏమైపోవాలరా బాబు. తలుచుకుంటేనే భయం వేస్తుంది. అలాగే మ్యాపులను సిద్ధం చేసిన తర్వాత వాటిపై నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు, ఆనకట్టలు, కల్వర్టులు, బ్రిడ్జిలు, రైల్వే లైన్లు మొదలైనవి ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించాలరా. అలాగే వరదలు వస్తే ముందుగా ముంపులకు గురయ్యే ప్రాంతాలను నమోదు చేయాలి. అలాగే వాగులు, వంకలు, డొంకల యొక్క వాలు, పొడవు, వెడల్పులను లెక్కించి ఎంత వర్షపాతానికి ఎంత పరిమాణంలో ఎంత వేగంగా నీరు చేరుతుందో తెలియజేసే గేజింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలిరా. అలాగే పెద్ద పెద్ద నదులకు వరద నియంత్రణ విధానం ఉన్నట్లే చిన్న చిన్న వాటికి కూడా ప్రవాహ నియంత్రణ విధానాన్ని సిద్ధపరిచి వాటిని అమలు చేసేటట్లు చర్యలు తీసుకోవాలి. అలాగే చెరువుల్లో ఉన్న పూడికను తొలగించడం, చెరువులను ఆక్రమించుకోకుండా ఉండేటట్లు చూడటం, ఈ విధంగా మనం చేసినట్లయితే వరదలను చాలా ఈజీగా మనం ఎదుర్కొనవచ్చురా. అవునరా, చెరువులను ఆక్రమిస్తే చెరువుల్లోకి వెళ్లాల్సిన నీరు ఎక్కడికి వెళ్తుంది? జనాల్లోకి తప్ప. అలాగే భూగర్భ జల శాఖను భూగర్భ జల గణన శాఖగా మార్చి వరద నియంత్రణకు సమాచారాన్ని అందించే వ్యవస్థగా తీర్చిదిద్దాలిరా. అప్పుడే వరదలను మనం నియంత్రించగలుగుతాం.